హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాక్హీడ్ మార్టిన్ బోయింగ్ F-22 రాప్టర్ అనేది ఒక అమెరికన్ ట్విన్ ఇంజన్ ఆల్ వెదర్ స్టీల్త్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. ఇది యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ కోసం అభివృద్ధి చేయబడింది మరియు ఉత్పత్తి చేయబడింది. యుఎస్ఏఎఫ్ యొక్క అడ్వాన్స్డ్ టాక్టికల్ ఫైటర్ ప్రోగ్రామ్ యొక్క ఉత్పత్తిగా ఈ విమానం ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్గా రూపొందించబడింది. అయితే గ్రౌండ్ అటాక్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ మరియు సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను కూడా ఇది కలిగి ఉంటుంది. ప్రధాన కాంట్రాక్టర్ లాక్హీడ్ మార్టిన్ F-22 యొక్క చాలా ఎయిర్ ఫ్రేమ్ మరియు ఆయుధాల వ్యవస్థను నిర్మించింది మరియు ఫైనల్ అసెంబ్లీని నిర్వహించింది. ప్రోగ్రామ్ భాగస్వామి బోయింగ్ రెక్కలు, వెనుక ఫ్యూజ్లేజ్, ఏవియానిక్స్ ఇంటిగ్రేషన్ మరియు శిక్షణ వ్యవస్థలను అందించింది. F-22 లాక్హీడ్ YF-22 నుండి వచ్చింది మరియు 1997లో మొదటిసారిగా ఎగిరింది. డిసెంబర్ 2005లో అధికారికంగా F-22Aగా సేవలోకి ప్రవేశించడానికి ముందు F-22 మరియు FA-22గా విభిన్నంగా నియమించబడింది. యుఎస్ఏఎఫ్ వాస్తవానికి మొత్తం 750 ATFలను కొనుగోలు చేయాలని ప్రణాళిక చేసింది మరియు తర్వాత 381కి తగ్గించబడింది. 2009లో అధిక వ్యయాలు, గాలి లేకపోవడంతో రాజకీయ వ్యతిరేకత కారణంగా ప్రోగ్రాం 195 విమానాలకు, వాటిలో 187 కార్యాచరణ నమూనాలకు తగ్గించబడింది. ఉత్పత్తి సమయంలో ఎయిర్ మిషన్లు మరియు మరింత సరసమైన బహుముఖ F-35 అభివృద్ధి. చివరి విమానం 2012లో డెలివరీ చేయబడింది. సుదీర్ఘమైన అభివృద్ధి మరియు ప్రారంభ కార్యాచరణ ఇబ్బందుల తర్వాత F-22 సహచర విరోధులకు వ్యతిరేకంగా గాలి నుంచి గాలికి మిషన్ల కోసం యుఎస్ఏఎఫ్ యొక్క వ్యూహాత్మక ఎయిర్ పవర్లో కీలకమైన అంశంగా మారింది. కౌంటర్ ఎయిర్ కార్యకలాపాల కోసం రూపొందించబడినప్పుడు విమానం ఇస్లామిక్ స్టేట్ మరియు అస్సాద్ అలైన్డ్ దళాలకు వ్యతిరేకంగా మిడిల్ ఈస్ట్లో స్ట్రైక్ మరియు ఎలక్ట్రానిక్ సపోర్ట్ మిషన్లను కూడా నిర్వహించింది. సిబ్బందితో కూడిన నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ డామినెన్స్ ఫైటర్ ద్వారా దాని వారసత్వం వచ్చే వరకు F-22 యుఎస్ఏఎఫ్ యొక్క ఫైటర్ ఫ్లీట్కు మూలస్తంభంగా ఉంటోంది. యుఎస్ యొక్క విరోధులకు విమానం యొక్క స్టెల్త్ టెక్నాలజీ మరియు వర్గీకరించబడిన సామర్థ్యాలను అనుకోకుండా బహిర్గతం చేయకుండా నిరోధించడానికి FY 1998 నుంచి వార్షిక డిబోడి అప్రోప్రియేషన్స్ చట్టాలు ఆమోదించడానికి లేదా లైసెన్స్ కోసం ప్రతి చట్టంలో అందుబాటులో ఉన్న నిధులను ఉపయోగించడాన్ని నిషేధించే నిబంధనలను కలిగి ఉన్నాయి. ఏదైనా విదేశీ ప్రభుత్వానికి F-22 అమ్మకం యుఎస్ ఫైటర్ల కోసం వినియోగదారులు F-15 ఈగిల్ మరియు F-16 ఫైటింగ్ ఫాల్కన్ లేదా కొత్త F-35 లైట్నింగ్ II వంటి మునుపటి డిజైన్లను కొనుగోలు చేస్తున్నారు. ఇది F-22 నుండి సాంకేతికతను కలిగి ఉంది, కానీ చౌకగా మరింత సౌకర్యవంతమైనదిగా రూపొందించబడింది మరియు ఎగుమతి కోసం అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 2006లో కాంగ్రెస్ విదేశీ F-22 అమ్మకాలపై నిషేధాన్ని సమర్థించింది. నిషేధం ఉన్నప్పటికీ 2010 రక్షణ అధికారిక బిల్లులో F-22 ఎగుమతి రూపాంతరం కోసం ఖర్చులు మరియు సాధ్యాసాధ్యాలపై డిబోడి రిపోర్ట్ చేయాల్సిన నిబంధనను కలిగి ఉంది మరియు యుఎస్ ఏరోస్పేస్ పరిశ్రమపై F-22 ఎగుమతి అమ్మకాల ప్రభావంపై మరొక నివేదిక ఉంది. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.